అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన వైద్య రహస్యాన్ని మీకైతే చెప్పబోతున్నాను। ఇదేంటంటే అధిక బరువు, బాణపొట్ట, అలాగే ఊబకాయం, ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కొవ్వు, అలాగే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు ఏదైతే ఉందో ఇది పూర్తిగా తగ్గాలి అంటే ఈ యొక్క వీడియోలో ఉన్న ఒక చిన్న చిట్కాని మీరు చేయండి। ఈ చిట్కాని ఎవరైతే చేస్తారో అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, అలాగే ఏ వయసులో ఉన్నవారైనా కానీ ఈ యొక్క చిట్కాని మీరు చేశారు అంటే అధిక బరువు తగ్గుతారు, బాణపొట్ట తగ్గుతుంది, అలాగే నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది, అలాగే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు కూడా చాలా తక్కువ సమయంలోనే తగ్గుతుంది। మరి ఇది ఒక చిన్న చిట్కా అండి। ఈ చిట్కాని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసేవారు, చెప్పి ఉన్నారు। అయితే ఈ మరుగున పడ్డ విషయాలని మీ అందరికీ చెప్పాలి, అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చాలి అనే ఉద్దేశంలో నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు, అవి మనకి ఎలా మేలు చేస్తాయి, ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను। మరి చూడండి, ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయండి। అంటే మన కంటికి కనిపిస్తున్న 100 మొక్కలలో, ప్రతి 100 మొక్కలలో 95% మొక్కలని కడుపులోకి ఆహారంలాగా, ఔషధంలాగా తీసుకోవచ్చు। మరి 5% మొక్కలు ఉంటాయి, ఇవి ఏంటంటే కొంచెం విషపూరితంగా ఉంటాయి। వీటిని మనం పైపోతలాగా లేదంటే పైన మందుల ద్వారా వీటిని ఉపయోగించుకున్నట్లయితే విషపూరితమైన ఈ మొక్కలు కూడా విషమ రోగాలకి పనిచేస్తాయి। కాకపోతే తెలుసుకోవాలి, మొక్కలను పోలిన మొక్కలు, చెట్లను పోలిన చెట్లు, దుంపలను పోలిన దుంపలు, తీగల పోలిన తీగలు చాలా ఉంటాయి। మనం తెలుసుకొని వాటిని మనం ఉపయోగించుకోవాలి। కొంతమంది వీటిని గుర్తించలేక, అంటే రెండింటి మధ్య వ్యత్యాసం అనేది గమనించలేక మోసపోతూ ఉంటారు। అలా కాదు, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీకున్న ప్రతి సమస్య కూడా పరిష్కారం అయితే అవుతుంది। మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ వీధిలో కానీ, మీ ఊరిలో కానీ ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే, అంటే ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా, ఎంతమంది వైద్యులను కలిసినా, ఎప్పటి నుంచో బాధ పెడుతున్న ఈ మొండి సమస్యలు, ఏదైనా అనారోగ్య జబ్బులు ఉన్నట్లయితే నాకు వీడియో కింద కామెంట్ అయితే రాయండి। నేను దాన్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని ఒక వీడియో రూపంలో అందిస్తాను। అంటే లైవ్లోకి వెళ్ళి మీ సమస్యకి ఏ చెట్టు ద్వారా, ఏ మూలిక ద్వారా ఎలాంటి వైద్యం చేసుకోవచ్చో నేను వీడియో రూపంలో అందిస్తాను। కాబట్టి మీరు మొహమాటం లేకుండా, సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు, సంసారం గుట్టుగా చేసుకోవాలి, రోగాన్ని 10 మందికి చెప్పుకోవాలి। 10 మందికి చెప్పుకుంటే ఎవరో ఏదో మంచి సలహా ఇస్తారు, మనలో దాచుకుంటే అది అలాగే ఉండిపోతుంది, చివరికి ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంలో మనకి పెద్దలు సంసారం గుట్టు రోగం రట్టు అని చెప్తూ ఉంటారు। కాబట్టి మీరు దయచేసి మీకున్న సమస్యని నిర్మోహమాటంగా మీరైతే చెప్పండి। మరి బాణపొట్ట, దీనికోసం చాలామంది రకరకాల డైట్లు చేస్తూ ఉంటారు, ఒక్కోసారి అవి సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి। కొంతమంది ఈ వాకింగ్లు ఎక్కువ చేస్తున్నారు, వాకింగ్ చేయటం మంచిదే, కానీ ఎక్కువ చేయటం వల్ల మోకాలు నొప్పులు కూడా వస్తాయి। అలాగే కొంతమంది వ్యాయామం చేస్తూ ఉంటారు, ఇలా చేయటం వల్ల అలసట వచ్చి ఒకసారి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది। కాబట్టి అవేం లేకుండా మీకు చిన్నగా, అంటే ప్రతిరోజు ఒక అరగంట మీరు చక్కగా అందమైన ఒక నడక, అంటే వాకింగ్ చేస్తూ ఈ యొక్క చిన్న పద్ధతిని మీరు చేశారు అంటే చూడండి, మీకున్న ఒళ్ళు ఏదైతే ఉందో ఆ ఒళ్ళు అంతా కూడా పూర్తిగా తగ్గుతుందండి। అంటే నడుము చుట్టూ ఉన్న కొవ్వు, బాణపొట్ట, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు అన్నీ తగ్గిపోతాయి। చాలా అద్భుతమైన చిట్కా, సైడ్ ఎఫెక్ట్ లేదన్నమాట, ప్రతి ఒక్కరు చేయొచ్చు, వయసుతో నిమిత్తం లేకుండా। ఒకసారి మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి, గతంలో చాలా వీడియోల్లో ఈ చెట్టును అయితే మీకు నేను చూపించాను। ఈ చెట్టు, దీని యొక్క పువ్వులను ఒకసారి మీకు చూపిస్తాను। దీని యొక్క పువ్వులు చాలా అందంగా ఉంటాయి, చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు నిండా పూలు కమ్మేసి ఉంటాయి। దీన్ని రేల చెట్టు అంటారు, రేల చెట్టు, దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు। ఇక చెట్టు నిండా పువ్వులే ఉంటాయి, అంటే మొదట్లో ఆకులు ఉంటాయి, తర్వాత ఈ యొక్క ఋతువులలో చెట్టు నిండా పూలే ఉంటాయి। దానికి ఏమంటారంటే, ఏదైనా ఒక పంట బాగా పండినప్పుడు, అబ్బా రేలపూల మాదిరిగా పంట పండిందిరా అని సామెత కూడా ఉంది దీనిపైన।
రేలపూల మాదిరి కాసిందిరా, రేల కాపుడు కాసిందిరా అనే ఒక సామెత కూడా చెప్తూ ఉంటారు. మన పెద్దల నానుడు కూడా ఉంది. మరి ఏంటి ఒళ్ళు ఊబకాయం ఉన్నవాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అంటే దీనిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీకు చెప్తాను. రేలపూల పచ్చడి. ఇప్పుడు రేలపూలు మనం చూసాం కదా, ఆ రేలపూలతో పచ్చడి చేసుకుని తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే ఊబకాయం తగ్గుతుంది, ఒంట్లో ఉన్న చెడు నీరు ఇదంతా కూడా తొలగిపోతుంది. రేలపూల పచ్చడి అది ఒక పద్ధతి. మరి ఆకుల ద్వారా మనం ఎలాంటి వైద్యం చేసుకోవచ్చు అండి అంటే ఆకులను తీసుకోవాలి. లేత చిగురు ఆకులు, లేత చిగుళ్ళు, రేల చిగుళ్ళు అంటారు. అది చూడండి, రేల చిగుళ్ళు అని వీటిని అంటారు. వీటిని తీసుకొని బాగా రోట్లో వేసి దంచి కాస్త నీళ్ళు పోసి బాగా దంచి ఉండలు చేసుకోవాలి. ఉండలు ఎంతంటే మన కుంకుడుగాయ ఎంత పరిమాణంలో ఈ ఉండలు చేసుకోవాలి. చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఉండని ఒక వారం రోజుల పాటు తీసుకుంటూ ఉండాలి. మరి ఇలా తీసుకునే క్రమంలో విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. అంటే విరోచనాలు అంటే మరి ఎక్కువగా ఉద్రిక్తంగా కాదు, 1-2 సార్లు ఏదైనా సరే ఔషధం కడుపులోకి వెళ్ళినప్పుడు విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా దీన్ని మీరు ఒక వారం రోజుల పాటు వాడండి. రేల చిగుళ్ళు తర్వాత రేలపూల పచ్చడి చేసుకొని తినండి. ఈ చిగుళ్ళు పచ్చడి ఎప్పుడైతే మనం చేసుకొని తింటూ ఉంటామో ప్రతి ఒక వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఈ పద్ధతిని మీరు అనుసరించండి. అనుసరిస్తే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా రేల యొక్క చిగుళ్ళు ఒక 3 లేదా 6 ఆకులు తీసుకోండి. లేత ఆకులు, ఇదిగో చూడండి ఈ ఆకులు, లేత ఆకులు తీసుకొని వీటిని మీరు కషాయం కాసుకోండి. కషాయం అంటే ఎట్లా, ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి. గ్లాసు నీళ్ళు తీసుకున్నప్పుడు ఈ గ్లాసు నీళ్ళలో ఒక 6 ఆకులు వేసి బాగా మరగబెట్టండి. ఈ 6 ఆకులు కాస్త మరగబెట్టేసరికి 6 ఆకుల్లో ఉన్న ఆ నీళ్లు ఏమైతే ఉన్నాయో అవి సగం అయిపోతాయి. గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు వడగట్టి ఈ 6 ఆకుల్ని మనం వడగట్టేసి ఈ వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు తేనీరులాగా మనం తీసుకుంటూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఈ రకంగా తీసుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఈ రేల చెట్టు యొక్క ఆకుల్ని దంచగా రసం వస్తుంది. ఈ రసాన్ని తీసుకొని ఎక్కడైతే అధిక కొవ్వు ఉందో ఆ అధిక కొవ్వు పైన ఈ రసాన్ని మనం రాయడం ద్వారా శరీరం యొక్క ఊబకాయం, బాణపొట్ట, అలాగే బొడ్డు చుట్టూ ఉన్న అధికమైన కొవ్వు ఇవన్నీ కూడా కరిగిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఒక అద్భుతమైన గ్రామీణ చిట్కా, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసిన చిట్కా ఏమిటంటే ఈ రేల చెట్టు యొక్క ఆకులని ఒక బేషాడు అంటే బోకు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, ఒక బోకు అంతా డేషాడు అంతా తీసుకొని వీటిని ఒక బకెట్ నీళ్ళు లేదంటే ఒక బిందె నీళ్ళు, బకెట్ కానీ బిందె కానీ బాగా నీళ్లు తీసుకొని వాటిని బాగా ఉడకబెట్టాలి. నీళ్ళని బాగా కాగబెట్టాలి. బాగా వేడిగా అయిపోవాలన్నమాట. ఎంతగా అంటే చేయకూడదు అంటే పెట్టలేనంతగా బాగా కాగిపోవాలి, మసల కాగిపోవాలి. ఇప్పుడు ఈ మసల కాగిపోయిన దాంట్లో ఈ ఆకులు వేసి బాగా అందులో వేసేయాలన్నమాట. ఈ మసల కాగుతున్న నీళ్ళలో ఈ యొక్క ఆకులు వేయాలి. ఆకులు వేసి ఒక పొడవాటి కర్ర తీసుకొని బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ పైన ఏదైతే ఆ పొగలు వస్తున్న నీరు, ఆ పొగలు వస్తున్న నీళ్ళపైన వస్తున్న పొగలు ఉన్నాయో దానికి ఆ పొగలకి మన శరీరం తగిలేలాగా చూసుకోవాలి. దీనికి ఒక పద్ధతి ఏంటంటే ఒక నులక మంచం పెట్టేసి దాని కింద ఈ కాలుతున్న నీళ్లు ఆకులు అందులో ఉంటాయి. బిందె కింద మనం పైన ఉన్నట్లయితే ఆ ఆవిరి, ఉడుకు ఆవిరి మన శరీరానికి తగులుతుంది. ఎక్కడైతే శరీరానికి ఆ యొక్క ఆవిరి తగులుతుందో అక్కడ తగిలిన ప్రదేశం అంతా కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు పూర్తిగా తగులుతుంది. ఇది మూలికా చిట్కాలు. పూర్వకాలంలో గ్రామీణ వైద్యంలో దీన్ని బాగా విరివిరిగా ఉపయోగించేవాళ్ళు. ఈ రకమైన పద్ధతి చేయండి. తర్వాత నీళ్ళు అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత వీటిని ఆ యొక్క ఆకుల్ని వడకట్టి ఆ నీళ్ళతో చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేయడం ద్వారా శరీరం పైన ఉన్న సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా అంటారు కదా, ఇదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఆ నీళ్లు శరీరం కొవ్వు కరగడానికి దోహదపడతాయి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒక్కసారి చొప్పున క్రమం తప్పకుండా మీరు చేశారు అంటే అతి తక్కువ సమయంలోనే మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి నడుము చుట్టూ ఉన్న కొవ్వు, ఊబకాయం, బాణపొట్ట ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు చేయడం ద్వారా మీకు ఎలాంటి నష్టాలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు పొరపాటును కూడా రావు. ఎందువల్లంటే ఈ రేల చెట్టు వైద్యం అనేది మహావైద్యం. రేల చెట్టు యొక్క ఆకులు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించే శక్తి అయితే ఉంది. శరీరాన్ని, దేహాన్ని శుభ్రపరిచే శక్తి అయితే ఉంది.
ఒంట్లో ఉన్న వేడి ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా మీరు ఈ రేలపాల పచ్చడిని ఆహారంలో తీసుకోండి. ఒంట్లో ఉన్న చెడు నీరు ఎక్కువగా తొలగిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.